Welcome to our channel. SSC MTS లో జనరల్ అవేర్నెస్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI enabled university pilot was announced to be set up in which city in January 2026? భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు AI ప్రారంభించబడిన విశ్వవిద్యాలయ పైలట్ ప్రాజెక్ట్ జనవరి 2026లో ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మీరట్. క్వశ్చన్ నెంబర్ 12. హూ ఈస్ రివర్స్డ్ యాజ్ కర్ణాటక సంగీత పితామహ? కర్ణాటక సంగీత పితామహ అని ఎవరిని పూజిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పురందర దాస. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ కంట్రీ హ్యాండెడ్ ఓవర్ ద బ్రిక్స్ ప్రెసిడెన్సీ టు ఇండియా ఫర్ 2026? 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారతదేశానికి అప్పగించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్రెజిల్. క్వశ్చన్ నెంబర్ 4. ఇన్ సైక్లింగ్ వాట్ ఈస్ ఏ పెలోటన్? సైక్లింగ్లో పెలోటన్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఒక రేసులో దగ్గరగా సమూహంగా ఉన్న రైడర్లు. Question number 5. As per census of India 2011, which of the following state has the highest percentage of Hindu population in India? భారతదేశ జనాభా లెక్కలు 2011 ప్రకారం కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో హిందూ జనాభా శాతం అత్యధికంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 6. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ వాస్ ద ఫేమస్ ప్రొపనెంట్ ఆఫ్ భరతనాట్యం? కింది వారిలో భరతనాట్యంలో ప్రసిద్ధ ప్రతిపాదకులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రుక్మిణి దేవి అరుండేల్. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది కాంచనజంగా పీక్ ఆఫ్ హిమాలయ? హిమాలయాల్లోని కాంచనజంగా శిఖరం ఎత్తు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 8598 మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 8. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ఇండియాస్ ఫస్ట్ క్రికెట్ టీమ్ కెప్టెన్? కింది వారిలో భారతదేశపు మొదటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సికే నాయుడు. క్వశ్చన్ నెంబర్ 9. స్వచ్ఛ భారత్ మిషన్ వాస్ లాంచ్డ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్? స్వచ్ఛ భారత్ మిషన్ కింది స్వాతంత్ర సమరయోధుల జయంతి సందర్భంగా ప్రారంభించబడింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహాత్మా గాంధీ. క్వశ్చన్ నెంబర్ 10. ద సునాబేడా వైల్డ్ ఫైర్ శాంచురీ a critical biodiversity hotspot was declared moist free in January 2026, allowing extensive wildlife monitoring for the first time in years. In which state is it located? సునాబేడా వన్యప్రాణుల అభయారణ్యం ఒక ముఖ్యమైన జీవ వైవిధ్య హాట్స్పాట్ జనవరి 2026లో మావోయిస్ట్ రహిత ప్రాంతంగా ప్రకటించబడింది. దీని వలన సంవత్సరాల్లో మొదటిసారిగా విస్తృతమైన వన్యప్రాణుల పర్యవేక్షణకు అవకాశం ఏర్పడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒడిశా. క్వశ్చన్ నెంబర్ 11. అకార్డింగ్ టు ద IMF's లేటెస్ట్ వరల్డ్ ఎకనామీ అవుట్లుక్ విచ్ కంట్రీ విల్ ఇండియా సర్పాస్ ఇన్ 2025 టు బికేమ్ ద 4th లార్జెస్ట్ ఎకనామీ? IMF యొక్క తాజా ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ ప్రకారం 2025లో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్. క్వశ్చన్ నెంబర్ 12. హూ ఆర్ ద ఫస్ట్ ఫారిన్ రూలర్స్ ఆఫ్ ద నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్? మౌర్యానంతర కాలంలో వాయువ్య భారతదేశంలో మొదటి విదేశీ పాలకులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్యాక్ట్రియన్ గ్రీకులు. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్
possess their own DNA and can synthesize protein for their functions. కింది వాటిలో ఏది వాటి సొంత డిఎన్ఏని కలిగి ఉంటుంది మరియు వాటి విధుల కోసం ప్రోటీన్ను సంశ్లేషణ చేయగలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్లోరోప్లాస్ట్. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆథర్ వ్రోట్ ద హిందీ నావెల్ తమస్? తమస్ అనే హిందీ నవలని ఏ రచయిత రాశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భీషం సాహని. క్వశ్చన్ నెంబర్ 15. ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్ కమ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 46. క్వశ్చన్ నెంబర్ 16. ద ట్రైనింగ్ అకాడమీ ఫర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్? ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారుల శిక్షణ అకాడమీకి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ సోషల్ రీఫార్మర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ ఫౌండెడ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్? దక్షిణ భారతదేశానికి చెందిన ఏ సంఘ సంస్కర్త ఆత్మగౌరవ ఉద్యమాన్ని స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈవి రామస్వామి నాయకర్. క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ ద గ్రేట్ స్తూపా అట్ సాంచి దేర్ ఆర్ డాష్ గేట్వేస్ నౌన్ యాజ్ తోరణాస్ అట్ ద కార్డినల్ పాయింట్స్ ఇన్ ద కంపాస్? సాంచీలోని గొప్ప స్తూపంలో దిస్కూచికి ప్రధాన పాయింట్ల వద్ద తోరణాలు అని పిలువబడే డాష్ ద్వారాలు ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 4. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాస్ ద సెన్సస్ యాక్ట్ ఎనాక్టెడ్ అండ్ ఎక్స్టెండెడ్ టు ద హోల్ ఆఫ్ ఇండియా? కింది సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో జనాభా లెక్కల చట్టం అమల్లోకి వచ్చి భారతదేశం మొత్తం విస్తరించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1948. క్వశ్చన్ నెంబర్ 20. ద కంపెనీ ఏకే తారీఖ్ ఏక్ గంట ఏక్ సాత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఒకేషన్? ఏక్ తారీఖ్ ఏక్ గంట ఏక్ సాత్ ప్రచారం ఏ సందర్భంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గాంధీ జయంతి. క్వశ్చన్ నెంబర్ 21. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రైటన్ గీతా గోవిందం ఏ సాంస్క్రిట్ ఎపిక్? కింది వారిలో సంస్కృత ఇతిహాసం గీతా గోవిందంను ఎవరు వ్రాసారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జయదేవ. క్వశ్చన్ నెంబర్ 22. ద లిక్విడ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఓషియన్, లేక్ అండ్ రివర్స్ గెట్ కన్వర్టెడ్ to the gases from the presence of sunlight in the water cycle. This step is called? నీటి చక్రంలో సూర్యకాంతి సమక్షంలో మహాసముద్రాలు, సరస్సులు మరియు నదుల్లో ఉన్న ద్రవ నీరు వాయువు రూపంలోకి మారుతుంది. ఈ దశను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాష్పీభవనం. క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ ద యూజువల్ ట్రీట్మెంట్ అండ్ రెపో రేట్స్ బై the Reserve Bank of India in case of hawkish monetary policy stance? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాకిస్ ద్రవ్య విధాన వైఖరిని అవలంబించినప్పుడు రెపో రేట్లపై సాధారణంగా ఎలా వ్యవహరిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పెంచబడినవి. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద సెంట్రల్ జూ అథారిటీ అప్రూవ్ ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్? సెంట్రల్ జూ అథారిటీ సిజెడ్ఏ భారతదేశంలోని మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ దట్ ఎవ్రీ మినిస్టర్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా షెల్ హ్యావ్ ద రైట్ టు స్పీక్
in and participate in the proceedings of either house of parliament. భారతదేశ రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్లో ఏది ప్రతి మంత్రి మరియు భారత అటార్నీ జనరల్కు పార్లమెంట్ ఉభయ సభల సమావేశాల్లో మాట్లాడే మరియు పాల్గొనే హక్కు ఉంటుందని పేర్కొంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 88. ఈ వీడియో ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. ఎస్ఎస్సి ఏం టెస్ట్లో ప్లేలిస్ట్ అయితే ఉంది. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.